ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో ఏమండి? డాక్టర్ డాక్టర్ గారు, మా మావయ్య గారికి ఎలా ఉంది? మీ మావయ్య గారి ప్రాణానికి ఏం ప్రమాదం లేదమ్మా. ఒక అరగంట తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. డాక్టర్ సిస్టర్, నాకు వేరే ఆపరేషన్ ఉంది. ఓకే సార్. 2 అవర్స్లో వస్తాను. ఇప్పుడు డ్యూటీ డాక్టర్ వస్తారు. నేను చేసిన ట్రీట్మెంట్ చెప్పి ఇప్పుడు ఇస్తున్న మెడిసిన్ని కంటిన్యూ చేయమని చెప్పు. అలాగే డాక్టర్. ఓకే. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా అది? చెప్తాను. పెదనాన్న మాత్రం స్పృహలోకి రాడు. డాక్టర్ అరగంటలో చూడొచ్చు అంటున్నారు, నువ్వేమో స్పృహలోకి రారు అంటున్నావు. మాకేం అర్థం కావటం లేదురా. మీరు కామ్గా జరిగేది చూస్తూ ఉండండి. డాక్టర్, మా మావయ్య గారిని అరగంట తర్వాత చూడొచ్చని చెప్పారు. లోపలికి వెళ్ళొచ్చా? నో మేడం, నేను చెక్ చేసి చెప్తాను. ఆ తర్వాత మీరు పేషెంట్ని చూడొచ్చు. డాక్టర్, మా మావయ్య గారిని ఎలా అయినా కాపాడండి. అందుకే కదా మేడం మేముంది. ఆయన సంగతి నేను చూసుకుంటాను. డాక్టర్, డాక్టర్ గారు సేమ్ మెడిసిన్ వేయమని చెప్పారు. డాక్టర్. సిస్టర్, మీ డ్యూటీ కూడా అయిపోయినట్టుందిగా. నేను పేషెంట్ని చూసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. పెదనాన్న, నిన్నటి వరకు నువ్వు మా టార్గెటే కాదు, ఆ బాల త్రిపురని చంపాలనుకున్నాను. కానీ నీకు మా గురించి నిజం తెలిసిపోయింది. నిజం తెలిసిన నువ్వు స్పృహలోకి వస్తే మాకు ఉనికే ఉండదు. అందుకే నిన్ను బలివ్వక తప్పట్లేదు.
ఎవరు కాపాడలేరు పెదనాన్న. ఐఎమ్ సో సారీ. అరగంటలో చూడొచ్చని ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయారు. అరగంట దాటింది. మావయ్య గారు కోలుకున్నారని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ డాక్టర్ ఏమీ చెప్పట్లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసొస్తాను. డాక్టర్, డాక్టర్, మా మావయ్య గారు ఇంకా స్పృహలోకి రాలేదేంటి? అరగంటలో ఆయన్ని చూడొచ్చని ఇందాక డాక్టర్ గారు చెప్పారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం మేడం. ఒక 10 మినిట్స్ అటు ఇటుగా పేషెంట్ స్పృహలోకి రావచ్చు. మీరేం వరీ కావద్దు. కావాలంటే ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఎక్కువ టైం ఉండొద్దు. ఓకే డాక్టర్. మావయ్య గారు, మీకేమీ కాదు. ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఏంట్రా ఈ వేషం? మన ప్లాన్ సక్సెస్. పెదనాన్న ఇంకా బెడ్ మీద నుంచి లేవరు. మంచి పని చేసావు ఫణి. లేకపోతే మనకి ఫ్యూచర్ ఉండేదే కాదు. అయితే బావుగారు స్పృహలోకి రారన్నమాట. మన చేతికి మట్టంటకుండా ఆయన్ని దాదాపుగా సైడ్ చేసేశాను. అయితే ఈ నెపమంతా త్రిపుర మీద నెట్టేయటమే మిగిలిన పనిరా. అయ్యో